పొగ తాగడం, మద్యం సేవించడం, అబ్బాయిని ప్రేమించడం ఆరోగ్యానికి హానికరం. బీ కేర్ఫుల్ గర్ల్స్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ప్రీతి ఎక్కడ? లోపల ఉంది. ఎరా ఏం చేశారన్న ప్రీతిని? ఏం చేశారన్న ప్రీతిని? ఏం చేశారు ప్రీతిని? ఎక్కడ ఉందన్న ప్రీతి? అర్జున్, ఎక్కడ ఉందన్న అర్జున్, ప్రీతి? ఏం చేస్తున్నావ్? ప్రీతి నీకేం కాలే కదా? ఏంద్రా ప్రాంక్స్? వీటిపైన అలా ప్రాంక్ చేసేది? యూట్యూబ్ ఛానల్ పెట్టుకోరా ప్రాంక్ వీడియోస్ అని. చెప్తానా కొడుకులారా? ఎవరా ఇక్కడ మేనేజర్? ఎవడు? ఎవరా ఇక్కడ అర్జున్, మేనేజర్? నేను చెప్తాను రా. అర్జున్, నేను చెప్తాను రా. ఇంకోసారి నేను మాట్లాడు. చెప్తాను రా. అసలు ఇలా ముందర ఉన్నా, వాళ్ళకి అర్జున్, support నేను చేస్తున్నావు. చెప్తాను పదా. ఒకసారి ఆగు అర్జున్, నేను చెప్తాను, నువ్వు పదా. కాదే నువ్వు కూడా అనుడైంది అసలు అర్థం కాదు. ఎవ్రీ వీక్ మాకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో స్టాఫ్లో ఉన్న వాళ్ళపైన గర్ల్ ఫ్రెండ్ పైన బాయ్ ఫ్రెండ్ పైన ఇలాంటి ప్రాంక్స్ చేస్తుంటారు. సో ఇవాళ నా పైన చేశారు. నీకు ముందుగానే చెప్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు నా మొబైల్ లాగేసుకున్నారు. చల్ అసలు ఏం ఆఫీసే ఇది? ఒక్కడికి కూడా కామన్ సెన్స్ లేదు. ఇవ్వానే కల్చరల్ ప్రోగ్రామ్స్. ఇలాంటి బ్రెయిన్లెస్ పీపుల్స్ ఉన్న దగ్గర నువ్వు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. రిజైన్ చేసి అందరు చెత్తనా కొడుకుల ఇలాంటి క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే కదా ఆ మగాళ్ళను. సరే పద. పద. టీ ఏమన్నా తాగుతావా? హే ప్రీతి, నేను ఎవరో గెస్ చేయి. ఎవరు ఎవరు ఎవరు? ఏ సాయి, నువ్వా? నువ్వేంట్రా ఇక్కడ? ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడేం నేను చేస్తున్నావు? నీకోసం బెంగళూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అవునా? స్పెషల్గా నీకోసమే. నిజమారా? ఆ? ఎవర్రా నువ్వు? అర్జున్ 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 అది అది తన చిన్నప్పటి ఫ్రెండ్. తన స్కూల్. అయితే నీ మీద చేతులు ఎలా పట్టుకోవాలా? ఏయ్ చెప్పలేదా మన లవర్స్ అని? ఇంకోసారి తన పైన చేతులేస్తే నరుకుతా. షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్. దూరంగా ఉండు. రాబ్రిదే. చెప్పురా సాగర్, ఏమైందిరా నీ ఆడిషన్? 100 మంది ఆడిషన్కి వచ్చిర్రా. ఆ, అందులో 10 మందిని షార్ట్ లిస్ట్ చేసిర్రా. ఆ. అందులో మనం ఉన్నాంరా. ఓహో సూపర్ రా. ఏం సూపరో ఏమోరా. ఫైనల్గా మనం సెలెక్ట్ అవుతాం. షూటింగ్ లాస్ట్ మూమెంట్లా ఎవడో ఒకడు వచ్చేసి రికమెండేషన్తో తీసేశారు. ఏముంది, ఇట్లా తీసుకెళ్ళిపోతారు. డోంట్ వరీ రా. నేను ఒకవేళ డైరెక్టర్ అయితే కలర్ ఫోటో లాంటి సినిమా నిన్ను పెడిదిస్తా. అదే ఆశతోటి కదరా నేను ఇతడు ఉండేది. హరే మర్చిపోయాను రా. చెప్పరా? కన్నా ప్రొడ్యూసర్ గురించి చెప్పాను రా.
అవునా? వాళ్ళ కథ నచ్చితే వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారటరా. వాళ్ళ దగ్గర ఓటీటీ అప్రూవల్స్ కూడా ఉన్నాయంటరా. డైరెక్ట్ ఓటీటీకి వెళ్ళకుండా ఇక్కడ మనం ఓకే చేసుకోవచ్చు అన్నమాట. అవునరా. ఒకసారి నంబర్ అడుగురా అన్న అడిగి. సరేరా. హలో అన్న, అదే నా ఫ్రెండ్ అన్న, అది డైరెక్టర్ ఉన్నాడు, మంచి స్టోరీ రాస్తాడన్న. హాయ్ అర్జున్. హాయ్. ఈరోజు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్కి నరేషన్ ఇద్దామని వెళ్తున్నా. నేను చూస్తే కొంచెం పాజిటివ్గా ఉంటుందని వచ్చా. అవునా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే బాయ్ మరి. అర్జున్, ఆ? పెట్రోల్ ఉందా? మ్. సరే 2 minutes ఆగు, బ్యాగ్ తెచ్చుకొని వస్తా. ప్రీతి దొరకడం నా అదృష్టం. హే ఆ పాపు, ఆ. ఏమైంది? నువ్వు వెళ్ళు, నీకు టైం అవుతుంది కదా, నేను వెళ్తాను. టైం ఏ టైం అవుతుంది కాదు, కదా. నేను డ్రాప్ చేస్తే ఎక్కువ. పర్లేదులే, నీకు టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. ర్యాపిడో అయితే ఆటోనే బుక్ చేసుకో. సరే. ఓకే? ఆ బైక్ సరే. వద్దు, వాడు అసలే ఎక్కడ పడితే అక్కడ బ్రేక్లు ఇస్తారు. సరే అర్జున్, సరే బాయ్, ఆల్ ది బెస్ట్. బాయ్ మరి, జాగ్రత్త. అరే ఈరోజు ఒక యూఎస్ క్లయింట్తో మీటింగ్ అయింది, బుర్ర తినేసాడేవాడు. కాఫీ కావాలా ఏంటి ఎలా చూస్తున్నావు? వద్దు, నువ్వు కావాలి. హే హాయ్ ప్రీతి. హే హాయ్ రా. చెప్పడం మర్చిపోయాను కదా, తిన్న స్కూల్ ఫ్రెండ్. ఓ హాయ్, హాయ్. ఐఎమ్ సాయి. అలెక్య. అలాగే చిట్టి పికిల్సా? కాదు. కాదా? ఇంకేంట్రా విశేషాలు? మన స్కూల్ ఫ్రెండ్స్ ఎవరెవరు టచ్లో ఉన్నారు? 2-3 ఉన్నారు. అవునా? హే సారీ రా, మొన్న మావాడు నీతో అలా. ఏ మీ వాడేంటే మరి అలా ఉన్నాడు? ఆయనదో టైప్లే. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తున్నా, కానీ వన్ సైడ్ లవ్. వర్కౌట్ అవుతుందిలే. రే, మన ఆఫీస్లో అమ్మాయిని ట్రై చేయరా, ఈజీగా పడిపోతారు. ట్రై చేయి ట్రై చేయి. ప్రీతి, హా మేనేజర్ ఇస్ కాలింగ్ యూ. వస్తున్నా. సరే బాయ్. బాయ్. సరేనే. హా బాయ్. సరే. ఫస్ట్ నరేషన్ బాగా చెప్పాలి. హాయ్ మేడం. హలో, సిట్. థ్యాంక్ యూ మేడం. పేరేంటమ్మా? అర్జున్ మేడం. ఓకే, మ్. సో అయ్యే రెడీ? నరేషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే మేడం. ఓపెన్ చేస్తే ఒక విలేజ్ మేడం. అందులో మన హీరో వచ్చేసి ఆటో డ్రైవర్ మేడం. మనోడు పెద్ద బేసిక్గా చదువుకోలేదు, సో ఇంటర్ అమ్మాయిని లవ్ చేస్తాడు. మన టైటిల్ వచ్చేసి ఆటో జాన్ మేడం. ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ మ్యామ్. మన షూట్ అంతా విలేజ్. విలేజే మేడం. డ్రాప్.
ఓకే. సో ఎన్ని రోజులు పడుతుంది షూట్ ఇంచుమించు? 30-35 డేస్ మ్యామ్. 35 డేస్‌లో షూట్ కంప్లీట్ అవుతుంది. ఓకే. సో యూ హ్యావ్ ఐడియా ఆఫ్ మన ప్రొడక్షన్ పాలిసీస్ గురించి? తెలీదు మేడం, నో ఐడియా. ఓకే. లక్ష్మణ్, చెప్పండి మేడం. సో మనోడికి మన పాలిసీస్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఓకే, గో. ఓకే మేడం. రా బ్రో. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్. బ్రో, అదే మేడం కొంచెం పాలసీలు ఏమి ఉండవు. మరి మా మేడంకి కమిట్మెంట్ కావాలి. కమిట్మెంటా? నేను సీరియస్గా చెప్తే నీకు జోక్గా ఉందా? హీరోయిన్స్ని ప్రొడ్యూసర్స్ కమిట్మెంట్ అడగడం నాకు తెలుసు, కానీ ఒక డైరెక్టర్ని అడిగింది చూడు ప్రొడ్యూసర్, ఇవ్వలేకపోయావా మరి? ఇవ్వాలా? నేను ఏయ్. కైతే కమిట్మెంట్. పోనీలేరా, ఆ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంకో ప్రొడ్యూసర్ దొరుకుతలే మనకు. లేదురా, ఇక సినిమా ట్రయల్స్ ఆపేద్దాం అనుకుంటాను రా. మా సుకుమార్ సార్ దగ్గర ఏడిగా ట్రై చేస్తున్నా. మొన్ననే ఒక అన్న కలిశాడు, ఆల్మోస్ట్ ఓకే అయ్యేలా ఉంది. ఏ అయితే కంగ్రాట్స్ రా. జాయిన్ అయినాక ఇప్పుడు బే. అరే, ఆ అమ్మాయి ప్రీతి వాళ్ళ ఫ్రెండ్ గారా? అవును, అది అలికేలా ఉంది. ఆ పక్కన వాడేవాడు? నాకేం అయినా తెలుసురా? దానికి ఊర్లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మరి వీడేవాడు? నేను అడిగేస్తావు? ఏ ఊకోవే, మనకెందుకు రావన్నీ? ఏ ఆగరా, నేను అడిగేస్తా. సార్ పోనీ అవ్వ, నీ ఇష్టం. రేయ్ మెల్లారా. ఏంటి రోజు రోజుకి చాలా హాట్గా తయారవుతున్నావు? కిస్ పెట్టుకుందామా? రోజు రోజుకి నీ అందం బాగా పెరిగిపోతుంది తెలుసా? అవునా? కానిచ్చేద్దామా? ఏ, నీకు ఆల్రెడీ ఊర్లో మీ బాగున్నాడు కదా, మళ్ళీ వీడేవాడు? అర్జున్, నీకు సంబంధం లేని మాట నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్, నాకు సంబంధం లేదా? ఏంటి నాకు సంబంధం లేదు? నువ్వు నా లవర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్వి, రేయ్, రేయ్. అర్థమవుతుందా? రేపు అది కూడా నీ లెక్కనే తయారైతే ఎట్లా? చాలా ఎక్కువ చేస్తున్నావు అర్జున్ నువ్వు. ఏంటి ఎక్కువ చేసేది? ఏంటి ఎక్కువ? ఏయ్! ఏంటి ఎక్కువ చేసేది? నీలాంటి వల్లే కదా లవర్ అనే వాటికి వాల్యూ లేకుండా పోయింది. రే, ఎవర్రా నువ్వు నా లవర్ని కొడుతున్నావు? అరే, ఇదేం షోరూమ్ బండి కాదు. ఇద్దరు ముగ్గురు ఎప్పుడో రిబ్బన్ కట్ అరే చేసి అర్జున్, ఏందయ్యా ఇది? మనకు వద్దురా రే, నడువురా నువ్వు, నడువు నీ అవ్వ, నడు. నీకు ఎప్పుడు అర్థమవుతుందిరా? చేసినారా నీకు పిచ్చోడా? కాదురా, ఆ నడు, వాడు అసలు- నీ అవ్వ, కాదురా నడు. వాడు, అరే మనం మోసం చేస్తుందిరా. ఈ అడ్డమైన లొల్లి వాడు కొడుతూ. పెద్ద సైకో వాడు. తెలుసు బేబీ, తెలియదా నీకు? ఆ రోజు బర్త్డే రోజు తెలియదా? చూసా కదా, వాడు పెద్ద సైకోగాడు. అయినా నీ గురించి నాకు తెలుసు కదా బేబీ. అరే నువ్వు కొంచెం యాంగర్ మేనేజ్మెంట్ తగ్గించుకోరా. కాదురా అది. మీ చెల్ల ఫోన్ చేస్తుందిరా. అయిపోయింది, నీ పటాకాలు ఎగినాయి పో. హలో, ఎక్కడున్నావు? వెంటనే నా దగ్గరికి రా. సరే వస్తున్నా. ఏంటి అర్జున్, ఇలా రోజు రోజుకి ఇంత అలా దిగజారిపోతున్నావు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అసలు వేరే దాని గురించి నీకెందుకు? ఆల్రెడీ లవర్ని పెట్టుకొని కూడా ఇంకో అంత క్లోజ్గా ఉండడం తప్పు కాదా? దాని లైఫ్ దాని ఇష్టం, నువ్వెవడివి అడగడానికి? ఓహో, అది చేసిన తప్పు కాదు, నేను చేసిన తప్పు. సూపర్, మీ ఫ్రెండ్ని బాగా సపోర్ట్ చేస్తున్నావు. అలా కాదు అర్జున్, సపోర్ట్ అని కాదు, దాన్ని కొట్టడం తప్పని చెప్తున్నాను. ఇంకా నువ్వు నా లవర్ కాబట్టి కేసు పెట్టలేదు, సంతోషించు. ఆ కేసు పెడితే చూసుకుంటూ ఏం ఊరుకుంటా చేస్తా మరి. మరి లేకపోతే? ఏం చేయాలో అది చేస్తా. ఈ కోపమే తగ్గించుకోమని చెప్తున్నా ఏ, నీకు. అది నా ఇష్టమే. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారు, ఇంతే, ఇంకా నీ బుద్ధే ఇంత. అవునే, మరి. నా బుద్ధే ఇంత. నా పైన లవ్ ఉంటే ఉండు, లేకుంటే నీ ఇష్టం. అందుకే Bye, కదా baby. ఇంత బాధపడుతున్నావు. నా కర్మ ఇదంతా. నాకు ఇంకా ఇష్టం. నీ ఇష్టం అయితే నాతో ఉండకు అర్జున్. నువ్వే ఉండకు, అయ్యో, నేను నా కాదు. వల్ల సరే, గొడవ breakup అయితే. పడుతున్నట్టున్నారే. బ్రేకప్ అంతే. ఓ అవునా, అయితే వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక్కడ ఉండాల్సిన నిజంగానే అవసరం breakup నీకేంటి? నేను చెప్పుకునేటట్టున్నారే. ఎక్కడైనా ఉంటా, నీకేంది? నువ్వెవడివి ఇక్కడ ఉండడానికి? ఇది నీ రోడ్ కాదు కదా. పో ఇక్కడి నుంచి. ఇది నీ రోడ్ కాదు. ఎల్లు, చెప్తున్నా. నీ మొహం నాకు చూపించుకు. పో ఇక్కడి నుంచి. ఛీ. నువ్వేమవుతా నన్ను బొమ్మడానికి? నీ బాబు గాని కట్టాడా రోడ్డు? అర్జున్, వేరే వాళ్ళ సంగతి మనకెందుకు? కాదే, అలెక్కి ఎవరు? నీ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ అంటే నాకు సిస్టరే కదా.
అందుకే అలా కొంచెం రియాక్ట్ అయ్యాను. అవునులే, నేను సిస్టర్ అనుకున్నావు కాబట్టే ఇలా ఓరి మీ చేసావు. లవ్. తిరిగితే నీకు కూడా కోపం వస్తుంది కదా. మీకు సరేలే, మీ ఇంకెప్పుడు లవ్కి ఇలా చెయ్యకు. దండమే. ఇంకోసారి అలా చెయ్యకు అర్జున్. సర్లే. సరే కానీ మీ ఫ్లాట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావా? లేదు, వేరే ఫ్రెండ్ కూడా ఉంది. మీ ఫ్రెండ్కి ఒకసారి కాల్ చేసి ఒక 1 అవర్ ఎటైనా వెళ్ళమని చెప్తావా? మనం స్పెండ్ చేద్దాం. అబ్బా ఇప్పుడేం వద్దు, ఆఫీస్ వర్క్స్ వల్ల కొంచెం హెడేక్గా ఉంది. అందుకే అంటున్నా, ఆ పెయిన్ తగ్గించడానికి కలుద్దామని. నాకు ఆ పెయిన్ వద్దు, ఈ పెయిన్ వద్దు. అన్న తమ్ముడు ఏడును అన్న ఇక్కడే అన్న, మాదాపూర్లో ఉన్నా అన్న. తమ్ముడు లొకేషన్ పెట్టాను ఆ. రూమ్కి వచ్చేసాయి. సరే అన్న, ఇప్పుడే వస్తున్నా. తమ్ముడు అన్న వచ్చేటప్పుడు ఒక విస్కీ బాటిల్, ఒకటి వైన్ బాటిల్, క్లాసిక్ మైల్ సిగరెట్ డబ్బా తీసుకుంటారా? సరే అన్న. లవ్ యూ ప్రీతి. అర్జున్, నీకు కావాలంటే నన్ను అడుగు. నేను నీ లవర్ని కాదు, నీ వైఫ్ని. సరే ప్రీతి, నేను వెళ్తాం మరి. సరే, బాయ్. జాగ్రత్త. హాయ్ అన్న. లోపలికి రా అర్జున్. అన్న కూర్చో తమ్ముడు. మ్. కూర్చో. ఏం సంగతి? ప్రజెంట్ యూట్యూబ్ సిరీస్ అన్న. నేను వెళ్ళి గ్లాసులు తీసుకొస్తా. తీసుకురా తమ్ముడు. ఆ. అన్నతో మాట్లాడినా మ్. అంతా సెట్ అయిపోయింది. ఆ. నీకేం కావాలో అన్నతో మంచిగా మాట్లాడుకొని ఓకే. ఆయన దగ్గర జాయిన్ అయిపో. మ్. అన్న చూసుకుంటాడు ఏదైనా. మ్. ఓకేనా? ఓకే సరే అన్న. మరి. నీకు పెగ్గేమన్నా పోయాలా? వద్దన్న. ఓకే. చేర్స్. Cheers. చేర్స్ తమ్ముడు. చేర్స్ అన్న. ఇంకేం తమ్ముడు? అదే అన్న, సుకుమార్ సార్ దగ్గర తీసుకెళ్తా అన్నారు కదా. తీసుకెళ్తా తమ్ముడు. స్టార్ డైరెక్టర్ కదా, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. బుచ్చిబాబు సార్ ఉన్నాడు కదా, ఉన్నాడన్న. ఆయన నాకు బాగా క్లోజ్. పెద్ది అని రామ్ చరణ్తో సినిమా తీస్తున్నాడు. అవునన్న. సెకండ్ షెడ్యూల్ అయిపోయింది, ఆ. థర్డ్ షెడ్యూల్ ఉంది. నువ్వు ఓకే అంటే దాంట్లో పెట్టిస్తా. వద్దన్న, నేను చేయనన్నా. నేను మా సుకుమార్ సార్ దగ్గరనే చేస్తా అన్న. ఏ మధు, మీ కూడా బాగా గట్టి పట్టినట్టున్నాడు. మనోడికి బాగా ఇంట్రెస్ట్ డార్లింగ్. సుకుమార్ సార్ అంటే ఎంకరేజ్ చేద్దాం డార్లింగ్. కొత్త కుర్రోడు కదా, మంచి టాలెంట్ ఉంది మనోడి దగ్గర. ఓకే, ట్రై చేస్తా. థ్యాంక్స్ అన్న. మధు డార్లింగ్ లేట్ అయిపోయింది. ఓకే ఓకే పంపించేసి తమ్ముడు. చలో తమ్ముడు. ఓకే అన్న, నేను చూసుకుంటా. బాయ్ అన్న. తమ్ముడు అన్నతో అన్ని మాట్లాడినా నేను సెట్ చేస్తా కదా, ఓకే అన్న. టెన్షన్ పడకు. ఓకేనా? సరే, కొంచెం నువ్వు వెళ్ళు. చూడన్నా. నేను చూసుకుంటా అంతా. ఓకేనా? మ్. జాగ్రత్త. ఓకే అన్న. బాయ్ బాయ్. బాయ్ అన్న. బాయ్ బాయ్. హే బాయ్. హలో, ప్రీతి, ఎక్కడున్నావు? ఇప్పుడే ఆఫీస్ అయింది అర్జున్, ఇంటికి వస్తున్నా. ఒకసారి వీసీ చేయవా? ఒక 20 minutes తర్వాత అయినా ఫ్లాట్కి వెళ్ళాక. సరే, వెయిట్ చేస్తా. సరే బాయ్. బాయ్. లేక లేక స్కూటీ తీసుకొని వస్తే ఇదేమో స్టార్ట్ అవ్వట్లేదు. ఏం చేయాలి? ఏంటి ఇక్కడేం చేస్తుంది? ఏంటి ప్రీతి, స్టార్ట్ అవ్వట్లేదా? అవును సాయి. నేను చూస్తావు. సరే, నేను డ్రాప్ చేస్తా పదా. పర్లేదులే సాయి, నేను ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తా. ఏంటి ప్రీతి, నేను వెళ్ళేది కూడా అట్టే కదా. పదా, నేను డ్రాప్ చేస్తా. సరే. ఇగో తీసుకో.
ఏంటి సాయి ఇటు వెళ్తున్నావు? మనం వెళ్ళాల్సింది అటు సైడ్ కదా. పక్కనే మా హోమ్ ఉంది, కాఫీ తాగి వెళ్దాం. అబ్బా ఇప్పుడేం వద్దు సాయి, నెక్స్ట్ టైం వస్తాను కావాలంటే. అరే మా మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో. నెక్స్ట్ టైం చూద్దాం సాయి, ఇప్పుడు టైం లేదు. ప్లీజ్ రా ప్లీజ్, ఓకేనా? సరే. రా ప్రీతి. అరే నేను చాలా త్వరగా వెళ్ళాలి, అర్జెంట్ వర్క్ ఉంది నాకు. జస్ట్ 2 minutes, ఓకేనా? 2 minutes. ఏందా చెప్పినావు? టీఆర్ కాఫీ? ఏదైనా పర్లేదు. ఏదైనా. కాఫీ వెళ్ళి ఓకే. కూర్చో, జస్ట్ 2 సరే, minutes లో వస్తా. హో. ఏంట్రా మమ్మీ డాడీ వాళ్ళు కనిపించట్లేదు? ఏమోనే, ఇప్పుడే బయటికి వెళ్ళినట్టున్నారు. ఓకే, కొంచెం త్వరగా రారా, టైం అవుతుంది. సరే వస్తున్నా. అమ్మయ్య, అర్జున్ ఇంకా కాల్ చేయలేదు, ఈలోపే త్వరగా వెళ్ళిపోవాలి. రే సాయి, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? రే నిన్నేరా, మాట్లాడవేంటి?